దేవుడిని ఎందును పెట్టి మనం ఆరాధించాలి, ఎందును పెట్టి దేవుడిని స్తుతించాలి, ఎందును పెట్టి దేవుడిని మనం కనపరచాలి అని మనం చూసుకుంటే ఈరోజు ఇంకా మనం సజీవులుగా ఉంచి మనమందరము సంఘముగా కూడుకొని ఆయన సన్నిధికి రావడానికి ఆయన ఇచ్చిన కృపను పెట్టి ఆయన స్తుతించి కనపరచాలి. గడిచిన వారంలో కూడా ఆయన సంకల్పం చొప్పున మనల్ని ప్రేమించి ఆయన ప్రణాళిక చొప్పున మనల్ని పోషిస్తూ సమగ్రము ఆయన ద్వారా నడిపిస్తూ మనల్ని కాచి కాపాడినందుకు ఆయన స్తుతించాలి. యేసుక్రీస్తు ప్రభుని ఎలాగైతే ప్రేమించాడో నిన్ను నన్ను కూడా అలాగే ప్రేమిస్తున్నానని దేవుడు ఇచ్చిన వాగ్దానం ప్రకారం నిజంగా మన దేవుడు ప్రేమిస్తున్న విధానాన్ని పెట్టి మనం దేవుని స్తుతించి కనపరచాలి. ఎందుకంటే ఆయన ప్రేమ లేకపోతే మనలో ఏ ఒక్క మంచితనము మానవత్వము మనలో ఉండేవి కావు. ఒకప్పుడు మనమందరం కూడా అజ్ఞాన స్థితిలో అజ్ఞానంగా లోకంలో కలిసిపోయి దేవునికి వ్యతిరేకంగా జీవించిన వారు అయినప్పటికీ ఆయన మనల్ని ప్రేమించి ఆయన సంకల్పం చొప్పున మనందరినీ కూడా క్రైమ్ చెల్లించి ఆ పాపం నుంచి మనం విడిపించి మనం ఇంకా సాగుకుంటూ ఆయన ప్రణాళిక చొప్పున నడిపిస్తూ ఆయన ఉద్దేశాలు మనకు బయలుపరుస్తూ మనం ముందు కొనసాగించినందుకు ఆయన్ని మనం స్తుతించి కనపరచాలి. దేవుడిని స్తుతించడం వేరు, కనపరచడం వేరు. స్తుతించి కనపరచడం వేరు, ఆరాధించడం వేరు. దేవుడిని ఆరాధించడం అంటే మేము 2 పాటలు పాడుకుని 4 మాటలని దశభాగాలు వేసుకుని వెళ్ళిపోయేది కాదు. ఆరాధన అంటే వ్యక్తిగతంగా మనకు మనము దేవునికి సమర్పించుకోవడం, వ్యక్తిగతంగా మన జీవితంలో నూతన మార్పు, ప్రభు ఏమైతే కోరుకుంటున్నాడో అట్టి మార్పు మనలో వాళ్ళు ఏదో ఒకటి మనలో కొత్త జీవితం జీవించడం మనం మొదలు పెట్టుకోవాలి. అది దేవునికి ఆరాధన. ఎప్పుడు లాగానే ఆదివారం మందిరానికి రావడం, 4 మాటలు వినడం, వెళ్ళిపోవడం కాదు ఆరాధన. లేదు ఆరాధన ఆదివారం ఒకరోజు చేసేది కాదు. ప్రతిరోజు మనం దేవునికి అర్పణగా మన జీవితం జీవిస్తూ ఉండాలి. అది ఒక్కసారిగా జరిగేది కాదు, నేర్చుకోవాలి. అది మనకు నేర్పించే దేవుడు మనకున్నాడు. ఆ యేసుక్రీస్తు ప్రభు మనతో కలిసి మనతో జీవిస్తూ మనకు నేర్పిస్తూ మనల్ని ఆయన జీవాహారంతో పోషిస్తూ సమస్తమును ఆయన స్వాధీనంలో తీసుకుని మనందరికీ కూడా నడిపిస్తూ ఇంకా సజీవులుగా ఉంచాడు. అందును పెట్టి ఆయన మనం గణపరచాలి, స్తుతించాలి. ఒకప్పుడు మనందరం కూడా బుద్ధితనంలో అంధత్వంలో మనం తిరిగినప్పుడు ఆయన ఆ అంధత్వం నుంచి బుద్ధితనం నుంచి మనం విడిపించాడు. యెషయా గ్రంథం 603 యెషయా గ్రంథం 42వ అధ్యాయం యెషయా గ్రంథం 42వ అధ్యాయం పేజీ నెంబర్ 603 6-7 వచనాలు కలిపి చూడండి. 6-7 వచనాలు. గుడ్డివారులను తెలుసుటను, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారికి బందిపురములో నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకుని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్ని జనులకు వెలుగుగాను నేను నియమించి ఉన్నాను. మనమందరం ఒకప్పుడు బుద్ధితనంలో ఉన్నాం. దేవుడు ఎవరో తెలియక అజ్ఞానంగా మూర్ఖత్వంగా మన జీవితాలు మనం తెలియక గడిపిన అనేక రోజులు ఉన్నాయి. ఎప్పుడైతే మనం సత్యాన్ని గ్రహించామో, యేసుక్రీస్తు ప్రభుని వెంబడించాలని మనకు ఆలోచన ఎప్పుడైతే పుట్టిందో, దేవుడు మన మనోనేతలో వెలిగింపజేస్తే మనకు ఆలోచించడం
వచ్చిందే తప్ప లేకపోతే ఆ ఆత్మీయ బుద్ధితనంలోనే మనం ఉండేవారు. వాళ్ళ క్రైస్తవులు చెప్పుకునే వాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ నిజంగా సత్యం ఏంటో చాలా మందికి అర్థం కాదు. దేవుడు మాట్లాడే మాట ఏంటో వాళ్ళకి పూర్తిగా అవగాహన లేదు. కానీ దేవుడు ఇంకా మనల్ని ప్రేమించి అనేకమైన మర్మాలు మనకు తెలియపరుస్తూ ఆ ప్రకారంగా మనం ఆత్మీయ బుద్ధితనం నుంచి మనం విడిపింపబడుతున్నాం. అది దేవుడు తన సేవకుల ద్వారా మనకు బయలుపరిచిన విధానాన్ని బట్టి మనం విడిపింపబడుతున్నాం. అలాగే అనేక సందర్భాల్లో మనం గుడ్డితనంగానే ప్రవర్తించాం, గుడ్డితనంగానే నడుచుకున్నాం. మనం ఏం చేస్తున్నామో తెలియని స్థితిలో మనం ఉన్నప్పుడు మన మనోనేతలో వెలుగుపజేశాడు దేవుడు. అజ్ఞానంగా మనం ఉన్నప్పుడు మనకు జ్ఞానాన్ని ఇచ్చాడు. అలాగే బంధింపబడి చెరసాలలో ఉన్నాం. ఏ చెరసాలలో? లోకం అనే చెరసాలలో మనం బంధింపబడ్డాం. అపవాది క్రియలో మనం చిక్కుకుని అపవాది కలిగిన పన్నాగాల్లో మనం బంధింపబడ్డాం. ఆ బంధింపబడినప్పుడు ఆ బద్ధికాలంలో మనం ఉన్నప్పుడు మనం ఎలా ఉండేవారు? ఈ లోకమునే ఆశలో మునిగిపోయి నా పరువు, నా పరిస్థిత, నా గౌరవం, నా సంపద, నా ఇష్టం నేను అనే యొక్క అందత్వంలో మనం జీవిస్తూ ఆ గుడ్డితనంలోనే ఉండి మనం బంధింపబడి ఉన్నాం. దేవుడి కొరకు స్వేచ్ఛ లేని జీవితాలు జీవించాం. దేవుడు ఎవరో తెలియక ఎక్కడ దేవుడు పోయాడు, ఎక్కడికి పరువు పెట్టి ఎక్కడ మనం మొక్కలనుకుంటే అక్కడికి వెళ్ళి మొక్కి ఏ నదిలో మొదలనుకుంటే ఆ నదిలో అనేకమైన దేవుడికి వ్యతిరేకమైన క్రియల్లో మనం నివసిస్తూ ఆ బందీలో మనం బంధింపబడి ఉన్నప్పుడు దేవుడు మనం ఏం చేశాడు? ఆ యొక్క బందీకాణాల నుంచి విడిపించాడు. ఒకప్పుడు మన పరిస్థితి ఎలా ఉండేది? అవి బాబు నాకు ఏదో అయిపోయింది, నాకు ఒంట్లో బాగలేదు, నాకు ఏదో జబ్బు వచ్చేసింది, నేను అసలు బతుకుతానో తిరుగుతానో తిరగను అన్న స్థితిలో మనం దేవుడు లాంటప్పుడు దేవుడు మనకు ధైర్యాన్ని ఇచ్చాడు. ఎప్పుడు ఎలా ధైర్యాన్ని ఇచ్చాడు? ఎన్ని రోజులున్నా ఇది మనకు అతిగా వచ్చింది. అయితే ఈ భూమి మన శాశ్వతం కాదు. మన పరసత్వం ఎక్కడ ఉంది? పరలోకంలో ఉంది. ఆ పరలోకంని మనకు తెలియపరిచిన వారు, ఆ పరలోకం గురించి మనకు వివరించిన వాళ్ళు ఆ యేసుక్రీస్తు ప్రభు. ఆ యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం ఆ యొక్క బందికాలం నుంచి మనం విడిపించబడడానికి మనం సిద్ధపడ్డాం. అయినప్పటికీ ఇంకా మనం బందికాలంలో ఉన్నాం, పూర్తిగా ఇరుకింపబడాం. కానీ ఎవరైతే ఆ యాత్ర నేను పూర్తిగా ఇరుకింపబడాలని మనం అప్పుడు అటు తిరుగుతూ ఉంటామో అప్పుడు దేవుడు ఇంకా మనం సహాయం చేస్తూ వాటి నుంచి విడిపింపబడుతూ ఉంటాడు. బంధుప్రీతి కోసం, రక్త సంబంధికుల కోసం న్యాయాన్ని కూడా మర్చిపోయి అన్యాయంగా వ్యర్థంగా మనం పాపులాడినప్పుడు వాటి నుంచి మనం విడిపించాడు. మన రక్తశక్తి కోసం మనం పోరాడినప్పుడు అది నిజం కాదు అని దేవుడు మనం విడిపించాడు. ఎప్పుడైతే మత్తయి సువార్తలో ఎవరు నా తల్లిదండ్రులు, ఎవరు నా అన్నదమ్ములు, ఎవరు నా అక్క చెల్లెళ్ళు అని యేసు ప్రభు ఎప్పుడైతే తన శిష్యుల వైపు చూపించి వాళ్ళే అని ఒక మాటతో మనని బంధుప్రీతి నుంచి విడిపించాడు. ఆ వాక్యాన్ని పట్టుకున్న వాళ్ళని అన్నదే కాదు. ఎవరైతే ఆ మాటలు పట్టుకుని ఈ లోకం నాకు శాశ్వతం కాదు, ఈ బంధువులు నాకు బంధువులు కాదు, నా బంధువులు ఎవరు? నా సంఘంలో నా ప్రభు సహాయాలు చేసేవాళ్ళే నా బంధువులు అని తీర్మానించుకున్నవాడు బంధుప్రీతి నుంచి విడిపించబడ్డారు. అలాగే అనేకమైన విషయాల్లో మనం ఎలాంటి అజ్ఞాన స్థితిలో చీకటి అంటే పాపం, అబద్ధాలు ఆడుతూ పెద్దవాడిని మోసం చేయడం, స్వార్థంతో మనం జీవించినప్పుడు ఆ స్వార్థాల నుంచి మనం విడిపించాలి దేవుడు. ఆ పాపం నుంచి మనం విడిపించాలి. ఆ చీకటి జీవితాల నుంచి మనం బయటకు తీసుకొచ్చాలి. అనేకమైన పాపాల్లో మనం మునిగి తేలినప్పుడు దేవుడు మన మనోన్నతాలు వెలిగింపజేసి మన యొక్క ఆత్మీయ గుడ్డితనం నుంచి మనం విడిపింపజేసి మనలో ఉన్న లోపాలు మనం ఎత్తి చూపించి వాటిని సరిచేసుకునే అవకాశం మనం కల్పించి మనం వాటి నుంచి మనం దూరపరిచాడు. లేకపోతే అందరిలాగానే మనం కూడా ప్రతిదానికి సై అనేవారు, స్వార్థంతో జీవించేవారు, నా బంధువులు, నా చుట్టాలు, నా పరువు, నా గౌరవం, నా మర్యాద అంటూ లోకంలో గంతులేస్తూ ఉండేవారు. దేవుడు ఏదైతే మన నుంచి కోరుకున్నాడో అది మనం నెరవేర్చలేకపోయేవారు. ఇవాళ మనం నెరవేర్చడానికి పాపులు ఆడుతున్నాం, ముందుకు సాగుతున్నాం. ఆ దేవుడిని కృపను పెట్టే కానీ మన ఇష్టాన్ని మనం ఏమి చేయం. కానీ అలాంటి కృప ఆయన ఇచ్చి అలాంటి యొక్క మన అజ్ఞానం నుంచి మనం విడిపించి ఆయన తన నిర్ణయించిన మార్గాన్ని మనం నడిపిస్తూ ఆ ప్రకారం
కోరుతున్నాడు. అలాంటి దేవుడిని మనం ఆరాధిస్తున్నాం, అలాంటి దేవుడిని మనం కనపరుస్తున్నాం. ఇవాళ దేవుడు వాక్యం తెలిసి కూడా దాన్ని గ్రహించలేని అజ్ఞానం అనేక మంది ఉన్నారు. కానీ దేవుడు మనల్ని వేర్పరచుకున్నాడు, మనం నిలుచుకున్నాడు. ఆయన రక్తాన్ని మనం భద్రపరుచుకున్నాడు. కాబట్టి మనకి అనేకులు తెలియని మర్మాలు మనకు తెలియబడుతున్నారు. ఆ ప్రకారం మనం నేర్చుకుని ఆ ప్రకారం మనం జీవించడానికి ఇష్టపడుతున్నాం. ఎవరైతే ఆ ప్రకారంగా జీవించాలని ఇష్టపడతామో వాళ్ళకే ఆ మనోనేత్రం వెలిగింపబడినట్టు అర్థమవుతుంది తప్ప లేకపోతే అజ్ఞానంగానే ఉంటాం, ఆత్మీయ బుద్ధితనంలోనే ఉంటాం. నేను చేసిందే కరెక్ట్, నేను మాట్లాడిందే కరెక్ట్, నేను చెప్పిందే కరెక్ట్ అని మనం సరిచేసుకునే స్వభావంలో ఉంటాం, ఒప్పింపబడే స్వభావంలో ఉన్నాం. ఎప్పుడైతే దేవుడు మన మనోన్నతాన్ని మన బుద్ధితనాన్ని నుంచి విడిపించాడో మనం సరిచేసుకునే స్వభావంలో ఇది నిజమే కదా, నాలో లోపం ఉండటం వల్లే కదా వాళ్ళు మనకు తెలియపరిచారు. తెలియపరిచిన నిజంగా కృతజ్ఞత చెప్పుకోవాలి, నేను దీన్ని సరిచేసుకోవాలనే స్వభావం మనకు ఎలా వచ్చింది? ఆ దేవుడు ఆయన ఎవరి ద్వారా అయినా ఆ యొక్క శాంతుల ద్వారా మనకు తెలియపరిచిన మాలని ఆ మార్గాన్ని మనం చూడగలిగాం. లేకపోతే ఎప్పుడు లేగానే ఐదో ఆదివారం మందిరానికి వస్తున్నాం, నాకు మాట్లాడుతున్నాం, పాలు వేసుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం. ఇలా ఎంతకాలం ఉన్నా అదే రీతిలో ఉండేవాడు. ఎప్పుడైతే ఇష్టపడ్డామో, ఆ దేవుడి మాటకు అంగీకరింపబడ్డామో, దేవుడి మాటకు ఎప్పుడైతే మనం లోబడ్డామో అప్పుడు దేవుడు ఉండగా ఆ బందికాలం నుంచి మనం విడిపింపు చేశాడు. మన యొక్క ఆత్మీయ బుద్ధితనం నుంచి మనం బయట తీసుకొచ్చాడు. చీకటిలో ఉన్న మనలను వెలుగులోకి తీసుకొచ్చాడు. మన అనేకులుగా ఆశీర్వాదకరంగా మనం ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు, ఆయన ఆశపడుతున్నాడు. అందుని బట్టి దేవుడు మనం ఆస్వాదించాలి, ఆయన ఎంతైనా గణపరచాలి. మనం ఆస్వాదించాలి, మనం ఆయన ఎంతైనా గణపరుస్తున్నాడు. దేవుడు మనం గణపరుస్తున్నాడు. ఆయన మనం గణపరచకపోతే మన విలువ లేని వారికి మనకి విలువనిచ్చాడు. ఎలా ఇచ్చాడు? మిమ్మల్ని విలువెట్టుకున్నాను అన్నాడు. మన దగ్గర ఏ విలువ ఉందని విలువెట్టుకున్నాడు? మన దగ్గర ఏమన్నా విలువ ఉందా? ఏమన్నా మనకి దేవుడు విలువ పెట్టడానికి అంత అరగత దాంట్లో మనం కొత్త పద్ధతిలో కొలుచుకుంటే అరంగులమైన మన దగ్గర ఉందా? లేదు. అయినా సరే దేవుడు మనం ప్రేమించి ఆయన విలువ పెట్టి ఆయన విలువైన రక్తంతో మనం కొనుక్కున్నాడు, విమోచించాడు. మన క్రైదానం చెల్లించి మనం విమోచించాడు. అంటే ఆ చీకటి నుంచి, ఆ పాపం నుంచి, ఆ బందీకాలం నుంచి మనం విడిపించాడు. నిజమైన క్రైస్తవుడికి మన రక్త సంబంధంతో సంబంధం ఉండదు, బంధుమిత్రులతో సంబంధం ఉండదు. ఎవరైతే దేవుని మాటలు ఆసక్తితో చెప్తూ ఉంటారో వారి వైపు వాడు ఆకలి దాహం కలిగి ఉంటారే కానీ అందరితోనూ కాదు, అందరితోనూ ఉంటారు. వాళ్ళు దేవుడు చెప్పిన అనేక మంది ఉన్నారు, కానీ ఆ దాహం అందరికీ ఉండదు, తక్కువ మందికి ఉంటారు. ఎప్పుడు సమయం దొరికినప్పుడు ఏదో ఒక రెండు మాటలు ధ్యానించుకుందామను, ఒక పాట పాడుకుందామను, ఏదో విధంగా ఒక మాటలు విందామను ఒక ఆలోచన ఆశ పడుతూ ఉంటారు. దేవుడు అందుకనే అన్నాడు, వినట వల్ల విశ్వాసం కలుగునని ఆ బైబిల్లో మాట రాయించాడు. అదే ప్రతిసారి కూడా మనం వెనుకలిగే ఆలోచన కలిగి ఉండాలి, కానీ మనం ఏదో నమ్మకంగా వచ్చాము, విన్నాము, టైం అయిపోయింది, వెళ్ళిపోదాము అనే స్థితిలో కాదు. మనం ఎప్పుడు కూడా దేవుడికి మైండ్కరంగా దేవుడి కోసం జీవించాలి. ఎందుకంటే దేవుడు మన నుంచి విడిపించాలి, పాపం నుంచి, బందికాలం నుంచి, చీకటి నుంచి మనం విడిపించాలి. అందుకు మనం ఎలా ఉండాలి? దేవుడి కోసం తలతలవాడుతూ ఉండాలి. ఆయన మాట కోసం, ఆయన యొక్క అడుగు జాడల కోసం మనం పరుగులంటూ ఉండాలి. మనకు రెండో కీర్తన 472, 73, 1-2 వచనాలు. మనకు రెండవ కీర్తన 1-2 వచనాలు. దుప్పి నీటి బాగులు కూడా ఆశపడినట్లు, దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతున్నది, నా ప్రాణము దేవుని కొరకు పుష్ప కోరుతున్నది.
నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిలో నేను ఎప్పుడు కనబడేదాను. ఇది ఎప్పుడైతే దేవుడు మా పాపం నుంచి, ఈ లోకం నుంచి, బంధింపబడ్డ బందీకాలం నుంచి నన్ను ఎప్పుడైతే విడిపించాడు, నా అంధత్వాన్ని, నా మనోనేతలు వెలిగింపు చేశాడు అని మనం గ్రహింపు ఉంటుందో, ఆ గ్రహింపు ఉన్నవారు నిజంగా మనం విడిపించబడ్డాము అనే ఒక ఆలోచన మనం పుట్టినప్పుడు వాడు దేని కోసం వాడుతూ ఉంటారు, ఆ దేవుని యొక్క జల కోసం. దుప్పి ఎంత ఎడారిలో ఉన్నా సరే దానికి ఆ జలధార ఆయన ఎక్కడి నుంచి పడుతుందా అనే ఒక ఆ చెవుకి తాగుతుంది. అలాగే దేవుని మాట ఎక్కడ దొరుకుతుందా, ఆ సత్యం ఎక్కడ అనుసరించబడుతుందా అని ఒక ఆశ, ఆ తపన మనలో కలిగి ఉండాలి. ఏదో వస్తున్నాము వెళ్ళిపోతున్నాము అనే విధానం కాదు. విన్నదాన్ని బట్టి మనం ఎదుగుని నేర్చుకోవాలి. అన్నయ్య చెప్పినట్టుగా లోకమంతా, ప్రపంచం ఎలా ఉన్నది? యుద్ధాలతో, బాంబులతో రప్సరప్స కింద ఉంది. దేవుడు ఏ సమయంలో గమనిస్తాడో తెలియదు. ఆయన వచ్చాడు అంటే రెప్పపాట్లు వచ్చి వెళ్ళిపోతాడు. కానీ రెప్పపాట్లు కాదు కదా, గంటలకి మనం సమయం ఇచ్చినా ఆ చుట్టూ మనం సరిచేసుకునే అవకాశం మనకు లేదు. మనం ఎప్పుడప్పుడు జాగ్రత్త పడుతూ ఉండాలి. ఆ దాహం ఎక్కడ తీరుతుంది, ఆ దుప్పి ఎక్కడ దౌడాడుతుంది, ఆ వాగు జారు ఎక్కడైతే పడుతుందో ఆ జారు దగ్గరికి వెళ్ళి ఏం చేస్తుంది, ఆ దాహం దప్పి తీర్చుకుంటుంది. అలాగే మనం కూడా ఆ దప్పి కోసం, ఆ వాక్యం కోసం తగదాలాడుతూ ఎక్కడ దేవుడు మాటలు పడుతున్నాయి, అది సత్యం ఏంటి, ఆ సత్యాన్ని మనం అనుసరించాలి, దాంట్లో ఇదే దాంట్లో సత్యాన్ని పట్టుకోవాలి, ఆ ప్రకారంగా మనం జీవించాలి అని ఒక దాహం మనలో పుట్టాలి. దేవుడి కోసం మన ప్రాణం చుట్టూ ఉండాలి, ఆశపడుతూ ఉండాలి, తగదాలాడుతూ ఉండాలి. పై మాటకు మనం ఏమంటాం, ఇవాళ సత్యం రేపు రెండు, ఇవాళ సత్యం రేపు రెండే, రేపు రెండోది అవుతుంది, 4 రోజులు అవుతాం, రెండోది అవుతుంది. కానీ నువ్వు సత్యం మన నిరీక్షణ ఏంటి? మనం చచ్చిపోయిన తర్వాత మన నిరీక్షణ ఏంటి? మనం ఎక్కడికి వెళ్తున్నాం, మనం ఎక్కడ ఉంటాం అనే నిరీక్షణ మనకు కలిగి ఉంది. కానీ ఆ మార్గం మనం తెలుసుకుంటాం, కానీ ఆ మార్గంలో మనం నడుపుతున్నామా లేదన్నది మనకే తెలుసుకోవాలి. ఆ మార్గాన్ని మనం అనుసరిస్తున్నామా, ఆ ప్రకారంగా మనం జీవిస్తున్నామా, దేవుని కోసం పుట్టగలిగి ఉన్నామా, దేవుని సన్నిధిలో నేను ఎప్పుడు వెళ్ళాలి, దేవుని కోసం నేను ఎప్పుడు వెళ్ళి కూర్చోవాలి, నాకన్నా నా ప్రభు ముందొస్తాడేమో, నాకన్నా నా ప్రభు ముందు కూర్చున్నాడు వచ్చి, నేను వెళ్ళి నా ప్రియుడితో నేను మాట్లాడాలి, ఆశ, ఆ దావం మనకు ఉండాలి. ఎప్పుడు నా ప్రభు సన్నిధికి చేరుదును అనే ఆశ ఉండాలి. ప్రభు సన్నిధికి చేరడానికి ఆ యొక్క ఆశ, ఆ దావం లేకపోతే రాలేము. ఆ దావం లేకపోతే దేవుడి మాట ఎలుగుద్ది కాదు, వినలేం, రాలేం. ఆ దావం ఉన్నవాడు, ఆ దప్పిక ఉన్నవాడు దేవుని కోసం, దేవుని మాట కోసం ఆశపడుతూ పరుగులెడుతూ ఉంటాడు. మనం ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? బుద్ధితనంలో, లోకం అనే బుద్ధితనంలో మన మనోనేతాలు మూసుకుపోయి మనిష్టాంతాన్ని మనం జీవించినప్పుడు, మనం బంధుమిత్రుతో లోక సమూహంలో బంధింపబడి బందీలు అయినప్పుడు, చీకటిలో పాపంలో మనం కూలిపోయినప్పుడు, ఆ పాపం నుంచి మనం విడిపించిన దేవుడు, ఆ దేవుని కోసం మనం ఎలా జీవించాలి? దాహం కలిగి జీవించాలి. ఇంకా నేను ఏం నేర్చుకోవాలి, ఇంకా నేను ఈరోజు నాతో నా ప్రభు ఏం మాట్లాడతాడు, నా ప్రభు దగ్గరికి నేను నా దాహం తీర్చుకోవాలి, నా దప్పిని తీర్చుకోవాలి, నేను సమృద్ధిగా ఉండాలి, సంపూర్ణంగా ఉండాలి. ఈ భూసముద్రమైన సమృద్ధి కోసం, ఈ భూసముద్రమైన సంపద కోసం పాపులాట నేను వాటికి మేము మనకు ఉండాలి. నేను 3 రోజులు ముచ్చట ఆత్మీయులు మురళీ నాయక్ గారు చనిపోయాడు. ఆ కుర్రోడు 2 సంవత్సరాలు జాయిన్ అయ్యి పెళ్ళయి 6 నెలలు అయినాడు. కాలం ముగిసిపోయింది. ఇంకా దేవుడు నిన్ను సరిగులు ఉంచాడు. ఆ బాబులు మనమే పడితే దేవుడు సరిగ్గా ఉన్నామా మనం? అందుకే మనకి ఆ దాహం కలిగి ఉండాలి. ఎప్పుడు దేవుడు రాకడో తెలియదు, మన ప్రాణ ప్రాణులు ఎప్పుడో తెలియదు. కానీ దేవుని పట్ల ఆశ కలిగి ఆ దాహం కోసం, ఆ దేవుని సన్నిధిలో ఆ దాహం తీర్చుకోవడానికి, దేవుని మాటతో తృప్తి పడడానికి, తృప్తి పడే జీవితం జీవించడానికి మనం ఇష్టపడి దేవుడి సన్నిధి, దేవుడి మాట కోసం, దాహం కోసం పరుగెడుతూ ఉండాలి. మనం ఏ దాహం కోసం దౌడాడుతున్నాం? ఈ లోకంలో ఉన్న దాహం కోసం దౌడాడుతున్నాం.
కానీ అసంబంధమైన కామం కోసం దౌడలాడతాడు. ప్రభు ఈరోజు నాతో ఏం మాట్లాడతాడో, ఈరోజు నేను మిగతా దాన్ని పెట్టి నేను ఎలా జీవించాలో, ఆ ప్రకారంగా నేను జీవిస్తే ఆ ప్రభు అడుగుతాడో, నేను నడుస్తానో లేదో, అది నేను ఎలా జీవిస్తే నేను ఆ ప్రకారం నేను జీవిస్తాను. ఇలా ప్రతిసారి కూడా ఒక ఆలోచన, ఒక నడక నడిచేటప్పుడు ప్రతి అడుగులో ప్రభువుని చూసుకుంటూ ఉండాలి. ప్రభువు నడిచిన మార్గం ఇదే కదా, ఆయన నడిచినప్పుడు నేను కూడా నడవాలని ఆశ ఉన్నదా? ఆశ ఉంటే ఆయన చూపిస్తాను, ఆయన నడిపిస్తాను. ఫస్ట్ మనకు ఆశ ఉండాలి, దాహం తీసుకోవాలని ఆశ ఉండాలి. ఆ ద్రాహం లేకుండా పరుగెట్టి ఎంత ద్రాహం పరిగెడతాం? ద్రాహం ఇలాగా లోపల గుండె కూడా ఆగిపోయి ఉంటారు. ఆ దాహం లేకుండా ఈ లోకం కోసం పరుగులాడినప్పుడు పరుగులాడి లోన గుండెకాయ కూడా ఆ చెప్ప కూడా ఆగిపోయి గుండె ఆగుతారు. అందుకే దేవుని సన్నిధికి మనం చేరాలి, దేవుని మాటలు తప్పి తీర్చుకోవాలి. ఏదో వస్తున్నాంలే, కూర్చున్నాము, విన్నాము, వెళ్ళిపోయాము కాదు. క్రైస్తవ జీవితం అనేది ఇవాళ ఒక నిజంగా కూడా అది ఒక ఛాలెంజ్గా తీసుకున్న వాళ్ళే దేవుని మార్గంలో నడవగలరు. అలాగని వాళ్ళకైతే మాత్రం సుఖభోగాలు కష్టాలు నష్టాలు చవి చూడాలి. అనేకమైన ఎదురు దెబ్బలు ఎదుర్కోవాలి, ఆ దెబ్బలు తినాలి, ఓర్చుకోవాలి, ముందుకు సాగాలి. సంతోష ఆనందాలతో గడిచేది కాదు క్రైస్తవ జీవితం అనేది. దేవునికి అర్పణ అనేది నీ ఇష్టాంతరంగా నా ఇష్టాంతరంగా మనం జీవించే జీవితం కాదు. దేవుని వాక్యాన్ని అనుసరించి ఆ ప్రకారం జీవించడం అనేది అంత సులువైన మార్గం కాదు. కానీ ఆ దాహం ఉండి ఆ దాహం కోసం మనం దౌడెట్టినప్పుడు దేవుడు మన దాహం తీరుస్తాడు. మనకి నమ్మకమిచ్చే దేవుడు మనతో ఉన్నాడు, మన కష్టాల్లో మనతో తోడై ఉన్నాడు. మన లక్ష్మణం చెప్పినట్టుగా మన బాధ వాళ్ళు నీతో నాతో ఉన్నాడు. మనకు వచ్చే బాధ అంటే ఏంటి? దేవుని జీవితం మనం జీవితుంటే మన బాధ లేదు. మన సొంత నిర్ణయాలతో, మన సొంత ఆలోచనతో మనం ఆర్పాటాలకి రంగులకి పోయి మనం బాధను పొందేసుకుంటున్నాం. కాబట్టి దేవుడు ఆ మాట దేవుని వాక్యం ఎక్కడైతే దొరుకుతుందో అక్కడ కొనుగొట్ట. సమయం అనుకూలమైంది, సమయం ఆసన్నమైంది, మనకు అనుకూలంగా లేదు. సమయం ఆసన్నమవుతుంది, మనం తొందరపడాలి. ఇంకా రోజులు అనుకోండి, భూమి మీద రోజులు అనుకోండి కాదు క్రైస్తవ జీవితం. ఆ దాహం తీర్చుకోవాలి, ఆ దాహం తీర్చుకోవాలని పరుగులెడుతూ ఉండాలి. ఎప్పుడు నా ప్రభు సన్నిధిలో నా ప్రాణం ఉంటుందో, నేను ఎప్పుడు నా ప్రభువుని చూడగలుగుతాను, నా ప్రభు దగ్గర నేను ఎప్పుడు చేరతాను, ఒక దాహం, ఒక తపన, ఒక ఆశ కలిగి ఉన్నప్పుడే దేవుని సన్నిధిలో మనం నిర్భయంగా దేవుని సావాసంలో ఉండగలం. 92వ కీర్తన పేజీ నెంబర్ 501, 92వ కీర్తన 14-15 వచనాలు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా సిగురు పెడుతురు, సారము కలిగి పచ్చగా ఉంది. ఎవరైతే దేవుని యొక్క ఆ ద్రావం కోసం దౌడెడుతూ ఆయన వాక్యంతో వాడు తప్పిని తీర్చుకుంటాడో దేవుని పట్ల యథార్థత కలిగి జీవిస్తాడు. అలాగే యథార్థతను ఎదగవారికి చెప్తూ ఉంటాడు. ఎంత వయసు వచ్చినా ఆ గాంభీర్యం, దేవుని విషయంలో గాంభీర్యం వాళ్ళు కావదు. ఎప్పుడు దేవుని ఇచ్చిన పచ్చదనం ఎప్పుడు చిగురుతూనే ఉంటుంది. దేవుని ఇచ్చిన పచ్చదనం ఎప్పుడు ఆ చిగురులాగానే ఉంటారు. ఎప్పుడైతే 4 మాటలు 2 మాటలు మాత్రం వెళ్ళిపోతామో అప్పుడు మన జీవితం ఎలా ఉంటుంది? ఏం బతుకోలే, ఏదో బతుకుతున్నాను అన్నట్టు ఉంటారు. ముసలతనం వచ్చినా వాళ్ళకి అలచుకుని ఉండదు, దేవుని వాక్యం అంటే అలచుకుని ఉండదు. ఆ గ్రామం కోసం దౌళ్ళు పెడుతూ ఉంటారు. దేవుని కోసం ఒక ఆలోచన, ఒక ప్రణాళిక దేవుడు మన పట్ల ఎలా చేసుకున్నాడో దేవుడిని ఎదుర్కోవడానికి మనం కూడా ప్రణాళిక చేసుకోవాలి.
నేను నలుగురికి నేను దాన్ని వివరించాలి. దాన్ని నా గురించి నేను నేర్చుకున్నది నా జీవితంలో కనిపించాలి. ఆయన యథార్థవంతుడు, సత్యవంతుడు, సమస్తమును ఎరుగున్న దేవుడు. ఆయన ఎప్పుడు కూడా నీతిమంతులకు అన్యాయం అయితే చేయడు, న్యాయమే జరిగిస్తాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆ దాహం తీర్చుకోవడానికి తరతరాలు ఆడినప్పుడు మనలో ఏ వయసుతో సంబంధం కాదు, వయసుతో సంబంధం కాదు. వయసు ఉన్న యమనస్తులైనా సొమ్ము కానీ దేవుని వాక్యంలో తప్పి తీర్చుకున్న వాళ్ళు మాత్రం ఎప్పుడు కూడా వాళ్ళకి అలసట ఉండదు, వాళ్ళకి చిగురింపదనం ఎప్పుడు చాలు, పచ్చదనం పచ్చగానే ఉంటుంది. ఈ 4 రోజులు ముచ్చట కోసం 4 రూపాయల కోసం మనం పోరాడి మన జీవితాన్ని పెద్దగా మనం పాటించుకోవచ్చు. దేవుని కోసం ఆశ కలిగి మనం జీవించడం, దేవుని కోసం పాకులాడుతూ ఆ దాహం తీర్చుకోవడానికి పరుగులట్టడం అది కలిగి ఉండాలి. కానీ మనిష్టాంతరంగా మనం జీవించడానికి మనకు అర్హత లేదు. ఎందుకంటే దేవుడు ఏమన్నాడు, నువ్వు నా సొత్తు అన్నాడు. ఆయన సొత్తైనప్పుడు మనం ఎవరి కోసం జీవించాలి? ఆయన కోసమే జీవించాలి. ఆయన కోసం మనం జీవించాలి. ఆయన కోసం జీవించినప్పుడు మనలో ఎప్పుడు కూడా ఆ గాంభీర్యం ఉంటుందే కానీ ఏమోలే ఏదో జీవిస్తున్నాం, ఏదో బతుకుతున్నాంలే అన్న సులభన మాటలు రావు. నా ప్రభు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. నాకైతే ఏ చీపు చింత లేదు, నాకైతే ఏ బాధ లేదు, నేను హ్యాపీ. ఎప్పుడు ఆ గాంభీర్యం, ఆ ప్రేమ, ఆ యొక్క ధైర్యం ప్రతిదీ కూడా ఆ వాక్యం ద్వారా నీలో రంగరించి బలపడి ఆరోగ్యవంతంగా జీవిస్తూ ఉంటాం. అందుకే నీలో ఆ పచ్చదనం పోదు. విన్నదాన్ని ఎప్పుడైతే మనం అనుసరిస్తూ ఉంటామో ఆ ప్రకారంగా మనం జీవిస్తూ ఉంటామో మనలో తీసుకునే పచ్చదనం ఎప్పుడు చూస్తూనే ఉంటుంది, వయసుతో సంబంధం కాదు. అలా చేసుకుంటే జాగ్రత్త దానికి 80 90 అన్నారు మా గురువు గారు. మరి అంత వయసు వచ్చిన ఆయన ఇప్పుడు ఆయన మాట గాంభీర్యం ఉంటుంది. మరి ఆయన ఎక్కడి నుంచి వచ్చింది? ఆయనకి ఆ దేవుని జీవంతో పోషింపబడుతున్నాడు, ఆ దేవుని వాక్యంతో పోషింపబడుతున్నాడు. ఆ పరిశుద్ధాత్మ ఆయనలో నింపించుకుంటాడు ప్రతిరోజు ఆ దాహం కోసం, ఆ దాహం తీర్చుకోవడానికి ఆయన సన్నిధిలో కూర్చుని ఆ దాహం తృప్తిగా పూజిస్తున్నాడు. ఆయన ఆ పచ్చదనం ఇప్పటికి చూస్తూ వచ్చింది. మనలో ఒళ్ళిపోతుంది, ఎండిపోతుంది, ఆకు వాడిపోతుంది, పచ్చదనం లేదు. ఎందుకని? దేవుని పట్ల దాహం లేదు, దేవుని వాక్యం పట్ల దాహం లేదు, దేవుని మాట్లాడే ఆసక్తి లేదు. ఆ ఆసక్తి ఉన్న వాళ్ళైతే మాత్రం ఎప్పుడు చూస్తూ ఉంటారు. వాళ్ళ ఆనందం వేరు, వాళ్ళ సంతోషం వేరు, ఎప్పుడు దేనికి భయపడతారు. అలాంటి దేవుణ్ణి మనం ఎలాంటి ఆరాధన ఆరాధిస్తున్నాం? యథార్థంగా ఆత్మతోనూ సత్యంతోనూ దేవుణ్ణి ఆరాధించాలి. కానీ చాలామంది బుద్ధత్వంగా, అంత అధ్వానంగా ఉన్న ఆత్మీయ బుద్ధితనంగా దేవుణ్ణి సన్నిధిలో రావడం, ఆఖరోజు కూర్చోవడం, అదో దేవుడు చిన్న మంచి దాంట్లో తీసి 150 కాన్ చేయటం, దశమానాలు ఇవ్వటం, ఇది ఆరాధనకు నిలిపేవాడు అనేక మంది ఉన్నారు. అలాంటి వారి గురించి దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఈ ప్రజలు నన్ను పెదాలతో ఆరాధిస్తున్నారు. మార్కు వార్త 7వ అధ్యాయం పేజీ నెంబర్ 37. మార్కు వార్త 7వ అధ్యాయం 6-7 వచనం.
అందుకు ఆయన వారితో ఇలాగ చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను కనపరుచుతారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశాలను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుచు. వ్యర్థం దేవుణ్ణి ఎలాంటి ఆరాధిస్తున్నాం మనం? వ్యర్థంగా. ఎవరో ఏదో చేశారు, నేను అది చెప్తే సరిపోతుంది. వాళ్ళు అలా చేశారు, నేను అలా ఉంటే సరిపోతుంది. వాళ్ళు దేవుడి మందిరంలో పాలు వేస్తున్నారు, నేను అలా వేసుకుంటే. ఇలాగా మన ముందు ఉన్న వ్యక్తి ఏవైతే చేశాడో అది చేసుకుంటూ కొనసాగించేవారు. కానీ అసలు మన ముందున్న వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు మనం చూస్తున్నామా? యేసుక్రీస్తు ప్రభుని చూస్తే మనం ఈ లోకానికి మనం దూరమై ఉంటాం. యేసుక్రీస్తు ప్రభుని చూస్తే ఈ లోకంలో మనకు గంటలు ఉండవు. యేసుక్రీస్తు ప్రభుని చూసుకుంటూ పోతే ఈ లోకంలో మనకి పేరు పరిస్థితులు ఉండవు. మనం ఎవరో మెచ్చుకోరు, ఎవరు మనం పొగడరు. కానీ మనం చూడవలసిందే ఉన్నాయి, ఆ యేసుక్రీస్తు ప్రభుని చూడాలి. ఆయన మన ముందు దాన్ని కొనసాగించి మనకు నేర్పించి ఆ మార్గాన్ని ఏర్పరిచి వెళ్ళాడు. అందుకని అన్నాడు, ఒక కాలం వచ్చే ఉన్నది ఆయన ఆరాధించేవారు ఆత్మలో సత్యముతో ఆరాధించేవాడు. ఆత్మలో సత్యములో ఆరాధించేవాడు ఆ మాట దేవుని సన్నిధి వాళ్ళకి ముందుగా గుర్తొస్తూ ఉంటారు. ఆ ద్రవం తీర్చుకోవడానికి నేను వెళ్ళాలి, నా ప్రభు ఇన్నదాన్ని బట్టి నేను జీవించానికి తప్పనిగా నేను ఇవ్వాలి, నాకు జీవితాన్ని నేను పదంగా పెట్టాలి, అని అర్పించుకోవాలి, నన్ను నేనే అని సమర్పించుకోవాలి అని ఆలోచన ఉంటారు. కొన్ని మందిరాల్లో అయితే పైకి లేచి దేవుడికి సూత్రం అని పైకెత్తి చేతులు పైకెత్తి కేకలు వేసేవాళ్ళు ఉంటారు. కొన్ని మందిరాల్లో అయితే ఓ సిస్టర్ ఒక బ్రదరు ప్రార్థన చేయడం ఆరాధించడం. తాతకు మందిలో నేను ఫస్ట్ నా దేవుడికి తెలియక ముందు మన పాస్టర్ ఉండేవాళ్ళు ప్రార్థన. అప్పుడు ఒక 4 నెలలు నేను కోవిడ్ వెళ్తున్నాను. నాకు తెలియదు అసలు ఆరాధన కాదు కదా, దేవుడు అంటే తెలియదు. ఆరాధన నేను ఒకరు చేయండి అన్నప్పుడు నా ఎవరో ఆత్మలు నాకు అతను అంతగా గుర్తులేదు, కానీ అతని మాట మాత్రం స్పష్టంగా అర్థమైంది. అతను ఏమైతే చెప్పేవాడో అవన్నీ మైండ్లో పెట్టుకుని ఏదో వచ్చినారంటే ఆ మాట నేను చెప్పేసి ఇదే ఆరాధన, ఈ శుద్ధి ఆరాధన నీకే, ఈ కొద్దిపాటి శుద్ధి ఆరాధన నీకే. నిజంగా నేను ఆరాధించాను దేవుడిని, అది ఆరాధన అవుతుందా? అందుకని ప్రభు అంటున్నాడు, ఈ ప్రజలు నన్ను కథలతో ఆరాధిస్తున్నారు కానీ వాళ్ళ హృదయాలు దూరంగా ఉన్నాయి. నిజంగా హృదయంతో ఆరాధించేవాడైతే ఎప్పుడప్పుడు ఎలా ఆరాధించాడు? ప్రభా ఈ రోజు నేను బతుకుంటేనే నువ్వు పెట్టిన భిక్ష, ఇది ఒక్కటి చాలు ప్రభా నా జీవితానికి, నేను నీకు ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోవాలి. ఈ రోజు నువ్వు నాతో మాట్లాడేవే ఈ ఒక్క మాట చాలు ప్రభా, నేను గ్రహించి నా జీవితం గడుపుకోవడానికి. ఇది దేవుడు గడపాలి. ఎవరో ఆరాధించిన మాటలు, ఎవరో చెప్పిన మాటలు, దాన్ని ధ్యానించి దాని ప్రకారంగా మనం దేవుడికి ఇదే ఆరాధనుకుంటాం కాదు. మన ఉద్యమంలోంచి రావాలి. అది మన జీవితం ఇష్టపూర్వకంగా మనం జీవించి దేవుడికి చూపించాలి, అర్పించాలి. అది దేవుడికి ఆరాధన. దేవుడు ఏమంటున్నాడు? ఇవాళ అనేక మంది ప్రజలు కూర్చున్నా దేవుడు మీ అర్పణ నాకు అసహ్యం, మీ అర్పణ నాకు వద్దు ఎందుకంటాడు? ఆయన అనుకోవచ్చు కదా, ఓన్లే చావులకి అవసరం ఉంటాయి, మందిరానికి ఉపయోగపడతాయి, ఆయన అనుకోవచ్చు కదా దేవుడు. కానీ ఏమంటున్నాడు? మనం ఏమంటున్నాం? నేను ఇచ్చే దేవుడికి ఇస్తున్నాను అంటున్నాం. మనం ఇచ్చే దేవుడు ఎందుకు అంగీకరిస్తారా? మన అర్పణ దేవుడు ఎందుకు అంగీకరిస్తారా? అంటే మనం నిజంగా అర్పించేది ఇష్టపూర్వకంగా కాదు, మొక్కు చెల్లించుకునే. మందిరానికి రావడమే ఒక మొక్కు చెల్లించుకోవడం, అలాగే ఆ కానుకోసం వేసేది ఒక మొక్కు చెల్లించుకోవడం. మొక్కు చెల్లించుకోవడానికి కాదు దేవుడికి కావాల్సింది యథార్థత జీవితం. మన జీవితంలో ఎంతో కొంత మదుపు ఉందా? ఆ మదుపుని దేవుడు చూస్తాడు. మనం వేసే ఉద్దేశం ఆ స్త్రీ వెధవరాల్ని ఆవిడ వేసే 2 కాసులే చూశాడు, కానీ జబ్బులు కట్టలేదు మనం చూడాల. ఎందుకు? ఆ వేసే ఉద్దేశం చూశారు, ఏ మనసుతో ఇచ్చిందో చూశారు. అలాగే దేవుడు 2 కూడా మనం మందిలో కూర్చునే ఉద్దేశం చూస్తున్నాడు. వినే మాటలు ఏ ఉద్దేశంతో వింటామో చూస్తున్నాడు.
వాళ్ళు వచ్చి పుట్టున్నామే కానీ మన మహాత్మ ఎక్కువనే లోకంలో తిరుగులాడుతూ ఉంటుంది. అక్కడేం జరుగుతుందో, ఇక్కడేం జరుగుతుందో, ఇదేమైపోయిందో, అదేమైపోయిందో, ఏమేమి వదిలినాడంటే మళ్ళీ భాస్కర్ మాట్లాడతాడు, ఇది ఎప్పుడు ముగిస్తాడో మళ్ళీ చూసేవాడు అనేక మంది ఉంటారు. ఆ దాహం తీసుకోవాలి, ఇంకో రెండు మాట్లాడితే బాగుండు, భాస్కర్ అప్పుడే ముగించేది అనుకున్నాడు, అతి తక్కువ మంది ఉంటారు. ఆ తక్కువ మంది కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు, అందరి కోసం కాదు. దాంట్లో మనం ఉండాలని ఆశపడాలి. నేను కూడా దాంట్లో ఆ గుంపులో ఉండాలి, ఆ దాహం తీసుకునే గుంపులో ఉండాలి, దప్పిని తీసుకునే గుంపులో ఉండాలి, నేను ప్రభుత్వం కలిసి జీవించే గుంపులో ఉండాలి, ప్రభుకి నా అర్పణ ఇష్టంగా అంగీకరించబడాలి అనే ఆశ కలిగిన గుంపులో ఉంటాను. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 568 యెషయా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ గొర్రెలు నాకేలా, దానబలులను పొట్టేళ్లను, బాగుగా మేపిన దూడల కొవ్వును నాకు వెక్కసమాయను. కోడెల రక్తమైనదైనను, గొర్రెపిల్లల రక్తమైనదైనను, మేకపోతుల రక్తమైనదైనను నాకు ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు అంటున్నాడు ఆయన? నిజంగా యథార్థతగా ఆయనకి ఇచ్చేది ఏంటి? మన మనసు, మన హృదయం. కానీ ఇవాళ కానుకలేసి దేవునికి ఇదే అర్పణ అనుకుంటున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నువ్వు ఇచ్చే అర్పణ నాకు అసహ్యం అంటు. నువ్వు చేసేది, నువ్వు ఇచ్చే ఆ యొక్క అర్పణ నాకు అసహ్యం అంటు. మనం చేసే పాపాలు మనం అనుకుంటూ ఉంటాం, నేను ఈ వారం నా ఇష్టానుసారం నేను జీవించాను, నేను పాపంలో జీవించాను, మంచిగా జీవించాను, చెడ్డగా జీవించాను, ఎలా జీవించినా సరే మా ప్రభు దగ్గర నేను కానుకేస్తుంది, ప్రభు నన్ను క్షమించండి, క్షమించాను. ప్రభు ఒకసారి ఏంటి, రోజు కొన్ని వేల సార్లు క్షమిస్తున్నాడు. ఆ క్షమాపణ గడి ఆగిపోదామా? క్షమాపణ గడి ఉండిపోదామా? ఆ క్షమాపణ విడిచిపెట్టి ఆ పాపాన్ని జయించి ప్రభు అర్పణ దేవుడికి అర్పణ అయితే తీసుకుందామా? దేవుడు అడుగుతున్నాడు, యామాను నీ అర్పణ ఏంటి అని అడుగుతున్నా. నా దగ్గర ఏముంది? నాకు తొలి కవులు పడుతున్న వేషధారణ ఇవే కనిపిస్తుంది. దేవుడు అసలు అది ఎలా ఉంటుంది? మీ అర్పణ నాకు అసహ్యం అంటా దేవుడు దాన్ని అంగీకరిస్తాడా? అలాంటప్పుడు దేవుడు అంగీకరిస్తాడా? నీ అర్పణ నాకు, నీకు ఏ రక్తం తెచ్చినా సరే ఏమంటాడు? నాకు అసహ్యం. నువ్వు బాగా మేపి కొవ్వు పెట్టిన దూడ కొవ్వు తెచ్చి నాకు ఇచ్చినా నాకు అసహ్యమైనది, ఎక్కసమైంది. అంటే మనం చూడండి, జిక్కువైపోయి మనలోను లోన ఇది వికారం వచ్చేసి వాంతి అయిపోతుంది చూడు, అలాగా దేవుడికి ఎక్సమైపోయింది మనం వచ్చేది. నేను యథార్థం కలిగిన హృదయం ఆయనకి ఇవ్వనున్నప్పుడు మందిలో 150 మంది 100 మంది కూర్చుంటే వస్తున్నారు అని కావాల్సిన ఆయనకి ఇవ్వట్లో. ఆ దప్పికి మనలో లేనప్పుడు ఆయన ఇలాంటి మాటలే మాట్లాడుతూ ఉంటాడు. ఆ దాహం తీసుకోవడానికి మనం వెళ్ళినప్పుడు, ఆ దాహం కోసం మనం ముందుకు రానప్పుడు దేవుడు ఏమంటాడు? ఇలాంటి మాటలే మాట్లాడుతుంది. ఆయన ఎక్స్ట్రా అయిపోయింది, ఆయనకి ఎప్పుడు చేస్తుంది, వాంతైపోతుంది మనం ఇచ్చే. పన్నెండవ వచనంలో నా తల్లిని కనబడవాలని మీరు వచ్చుతున్నారే, నా ఆవరణలను తొక్కుడకు మిమ్మల్ని రమ్మన్న వాడెవడు?
మీ నైవేద్యము యథము అది నాకు అసహ్యము పుట్టించు, దోపార్పణమును దాని విఘ్ను తేకూడదు. దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు, ఎంత స్పష్టంగా మనకు ఆశీర్వదించాడు. అర్థమవుతుందా ఆ మాట? అసలు ఆయన సన్నిధిలో వచ్చి కూర్చోమని నిన్ను నన్ను పిలిచింది ఎవరు? ఆయన ఆహ్వానం తొక్కడానికి ఎందుకు వచ్చాం మనం? మన జీవితంలో మార్పు ఉందా? మన జీవితంలో నెమ్మది ఉందా? మన జీవితంలో దేవుడు ఇచ్చిన ఆనందం ఉందా? దేవుడు ఇచ్చిన సంతోషం ఉందా? దేవుడు నమ్ముకున్నాం, దేవుడు నమ్ముకున్నాం, దేవుడు నమ్ముకున్నాం, దేవుడు నమ్ముకున్నాం. మనం ఎక్కడ సంతోషిస్తున్నాం? నిజమైన సంతోషం మనలో కలిగితే దేవుడికి కూడా ఆనందంగా ఉంటుంది, దేవుడు ఇష్టపడతాడు. మనలో ఉన్న కట్టుకుండా దుఃఖం పెట్టుకోవడం, ఏదో నామకార్థంగా వచ్చే ఆ గంట కూర్చోవడం, అయిపోయింది రోజు అయిపోయిందని వెళ్ళిపోవడం. మనం అర్పించే అర్పణ దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు అంతరంగం స్పష్టంగా దేవుని మీద ఆధారపడి ఉండాలి. మన ఆలోచన ఆ విన్న మాట ప్రతిదీ లోన పంపుకోవాలి. మన ప్రతి అవసరాలను ఆ మాటలు మనం నడిపిస్తూ ఉంటాయి, మనం పోషిస్తూ ఉంటాయి. మన శరీరం ఎక్కడ ఉంటుంది, మన అంతరాత్మ లోపల ఉంటుంది. ఇంకా దేవుడు చెప్పే మాట మనకు ఏమర్థం ఉంటుంది? అందుకే మీరు నా సన్నిధిలో వచ్చి కూర్చోమని చెప్పింది ఎవరు? మిమ్మల్ని నా ఆభరణం తొక్కడానికి మిమ్మల్ని ఎవరు రమ్మన్నాడని దేవుడు అడుగుతున్నాడు. మనలో ఉన్నది, మనలో ఉన్నదాన్ని ఎటువంటి ద్వేషాలు ఏమైనా ఉండొచ్చు. ఉన్న వాటిని మనం సరిచేసుకోవడానికి మనం ప్రయత్నించాలి, కానీ యథావిధిగా అదే రకంగా మనం జీవించడానికి కాదు. మనం కైకుని దేవుడిని వెంబడించడానికి మనం తీర్మానిస్తున్నాం. దీన్ని మనం అదే జీవితంలో మనం కొనసాగడానికి కాదు. దేవుడు చెప్పిన తర్వాత కూడా మనం సరిచేసుకోకుండా, ఆ ప్రకారం మనం జీవించడానికి ఇష్టపడుకోకుండా, ఎప్పుడు ఒకే రీతిగా అదే ఆయాసంలో రావడం, ఆ దేవుడిని కానుకేయడం, దోపంలో వచ్చిన మాట్లాడడం, వెళ్ళిపోవడం కాదు. చిన్నదాన్ని ఏం తెచ్చుకుంటున్నామని దేవుడు మనం అడుగుతున్నాడు. రేపు వచ్చిందంటే నీకు ఈ మాట నీ షాపు చెప్పలేదా అని షాపుని అడుగుతాడు. షాపుని ఇది కూడా పెట్టి మనం అడుగుతాడు దేవుడు, నీ షాపుని నీకేం చెప్పలేదా? నీకు ఈ మాట అర్థం కాలేదా? నీకు వినపడలేదా అని దేవుడు ఏమో ప్రభావం ఉన్నప్పుడు చేస్తా నాకు జ్ఞాపలేదా అని ఆయన అడుగుతాడు. ఎదురుగుండానే అడుగుతాడు. మనం ఆపమాట కూడా ఏమవుతాడు, దేవుడే మాట్లాడతాడు. రైతు మనం ఉన్నాం. ప్రతి విషయానికి దేవుడు లెక్క అడుగుతాడు. ప్రతి విషయానికి మనం ఏదో అనుకుంటున్నాం, ఏదో ఆదివారం అవుతున్నాం, శుక్రవారం అవుతున్నాం, మంగళవారం అవుతున్నాం, లక్ష్మవారం, ఇది కాదు దేవుడు వస్తున్నట్టు కాదు. దేవుడు కావచ్చు వచ్చిన తర్వాత తిన్నదాని ప్రకారంగా మనం జీవించడం, అది ఒక్కరోజు తెలియదు కాదు, ఒక్కరోజుగా మారిపోతున్నాడు. రోజు రోజు నేర్చుకోవడానికి మనం అలవాటు పడాలి. రోజు రోజు ఆ ప్రకారం జీవించడానికి ఆ దాహంతో మనం ఉండాలి. ఆ దాహం మీద మనం దౌడులాడుతూ ఉండాలి. ఆ జాల పడే కాడికి మనం ఉరుకులాడుతూ ఉండాలి. ఆ దాహం, ఆ వాక్యంతో ఆ దాహం తృప్తిపడుతూ, ఆ దాహం మనలో జీవాత్మను జీవింపజేస్తూ మన యేసుక్రీస్తు మార్గాన్ని మనం నడిపిస్తూ ఉంటుంది. అలాంటి మార్గంలో మనం జీవించాలి, కానీ మనశ్శాంతాన్ని మనం జీవించడానికి మనం తగం. ప్రతి విషయాన్ని దేవుడికి మనం లక్ష్యం, ప్రతి విషయాన్ని కూడా ఎవరు చెప్పి అమ్మో ఇది బాగా ఎక్కువ పాపం కాబట్టి దేవుడు దీన్ని అడుగుతాలే, నేను కొన్ని మంచి పనులు చేశాను కదా దీన్ని కొట్టు, ఇలాంటి తీసుకెళ్ళిన కొడుకులు ఏముండవు ఆయన అంతా ఒకటే లెక్క. ఏ ఒక్క వ్యక్తుడా అంటే నాకని పోతుందని చెప్తాడు కదా దేవుడు. అలాంటప్పుడు మన జీవితంలో మనం ఏం చేస్తున్నామో మనమే గ్రహించి ఉండాలి. మనం ఎలా ప్రవర్తిస్తున్నామో, మన జీవితంలో ఎలా నడుచుకుంటున్నామో, మన విధానాల ప్రకారంగా మనం ఎలా ముందుకు కొనసాగుతున్నామో, ఇది యథార్థమైన జీవితమా కాదా అని ప్రతిదాన్ని కూడా ఒక సునివేశన, ఒక అర్థం తెలుసుకుని ఆ ప్రకారంగా జీవించడమే దేవునికి ఇష్టమైన ఆరాధన. అది మనం ఇచ్చే దేవునికి అర్థం. నా సమయాలు తీసుకుంటారు.